మామూలుగా ఏంటంటే సెక్షువల్గా యాక్టివ్గా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సమయాల్లో కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి ఏంటంటే వెజనల్ ఇన్ఫెక్షన్స్, వైట్ డిశ్చార్జ్ కావచ్చు, తర్వాత దురద కావచ్చు, మంట కావచ్చు, పార్టిసిపెంట్తో అంటే మేల్ పార్ట్నర్తో మీరు ఉన్నప్పుడు పెయిన్ఫుల్ ఇంటర్కోర్స్ కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళైనా సరే, లేదా ఇన్ఫెక్షన్ రాకుండా చేసుకోవాల్సిన ఆలోచన ఉన్న వాళ్ళైనా సరే ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా వినండి. ఒకటి వచ్చేసి వాటర్తో ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్ వెజనల్ ఇన్ఫెక్షన్ రావడానికి. అది కాకుండా ఒకవేళ షుగర్ ఉంటుంది, లేదంటే ఎక్కువ స్వీట్స్ తింటూ ఉంటారు, లేదంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉంటారు, ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వీళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వెజనల్ నుండి గుడ్ బ్యాక్టీరియా అక్కడ ఎలా ఉపయోగపడుతుంది ఇన్ఫెక్షన్ రాకుండా? ఈ గుడ్ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే బ్యాడ్ బ్యాక్టీరియాని అదుపులో పెట్టుపడుతుంది. కారణం ఏంటంటే ఈ గుడ్ బ్యాక్టీరియా కొన్ని యాసిడ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, లాక్టిక్ యాసిడ్, అసిడిక్ యాసిడ్, బ్యూట్రిక్ యాసిడ్ అని. ఈ యాసిడ్స్ వల్ల వెజనల్ pH వచ్చి 3.5 నుంచి 4.5 మధ్య ఉండడం వల్ల ఆ ఆమ్ల వాతావరణంలో బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వకుంటుంటుంది, అందువల్ల ఇన్ఫెక్షన్ రాదు. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, ఇలాంటి వాటిలో ఏం చేయాలా? మన దగ్గర యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినటువంటి గ్లోబల్గా ఎంతోమంది వాడుతున్నటువంటి ఒక వెజనల్ స్పెసిఫిక్ ప్రోబయాటిక్ ఉంది. అది మరేదో కాదు, ఫెమిడిలైట్. దీంట్లో 2 రకాల గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్ LA14, లాక్టోబాసిల్లస్ రామనోసిస్ HN001. ఈ 2 గుడ్ బ్యాక్టీరియా 10 బిలియన్ CF ఒక క్యాప్సూల్లో ఉంటుంది. ఇది యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేయించినాం. మీకు ఒకవేళ వెజనల్ ఇన్ఫెక్షన్ ఉన్నా, లేదా వెజనల్ ఇన్ఫెక్షన్ లేకుండా సెక్షువల్గా చాలా యాక్టివ్గా ఉన్నా, మీరు వాడుకోవాల్సినటువంటి ఒక వెజనల్ ప్రోబయాటిక్ క్యాప్సూల్ ఇది. డైలీ ఒక క్యాప్సూల్ నైట్ వేసుకుంటూ పోయినారంటే మీకు జరిగే మేలు ఏంటి? ఒకటి, ఈ గుడ్ బ్యాక్టీరియా వెజనాలో కౌంట్ పెరుగుతుంది. కౌంట్ పెరిగిందంటే ఏమవుతుందంటే బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచుతుంది. కొన్ని యాంటీ మైక్రోబియల్స్ని రిలీజ్ చేస్తాయి ఈ గుడ్ బ్యాక్టీరియా. బ్యాక్టీరియోసైన్స్, హైడ్రోజన్ పెరాక్సైడ్ లాంటి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేయడం వల్ల ఈ కెమికల్స్ ఏం చేస్తాయి? బ్యాడ్ బ్యాక్టీరియాని కంట్రోల్లో ఉంచుతాయి. అవి వాడినప్పుడు ఈ గుడ్ బ్యాక్టీరియా చనిపోతుంది, బ్యాడ్ బ్యాక్టీరియా చనిపోతుంది. ఆ వాడిన ఆ సమయంలో కొంచెం కంట్రోల్ ఉంటుంది, అది వాడుకుంటూ ఆపేస్తే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇలాంటి కేసెస్లో కూడా మనకున్న ఫెమిడిలైట్ వాడుకుంటూ పోయినారంటే ఇన్ఫెక్షన్ మళ్ళీ రాకుండా కాపాడుకునే దానికి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకొని, అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలంటే పాటించవలసినటువంటి సూచనలు తెలుసుకుంటూ ఈ సప్లిమెంట్ని కూడా వాడుకుంటే మీకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి వీడియోలో ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఫోన్ చేయండి. మన డైటీషియన్స్ మీకున్న సమస్యను అర్థం చేసుకొని మీరు ఫాలో అవ్వాల్సినటువంటి ప్రాక్టీసెస్ చెప్తూ, దానితో పాటు ఈ ఫెమిడిలైట్ యూట్యూబ్ రీజన్ పంపించడం ద్వారా మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుకునే దానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి.